ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకురాలు మరి వరలక్ష్మి అక్క గారిని, అదేవిధంగా స్థానిక సేవకురాలను, అదేవిధంగా కీర్తన అమ్మగారిని, ఇంకా సేవకురాలు ఎవరున్నా కూడా ఈ స్థలంలో మీరు వేదిక ముందుకు రావాలని ప్రభు పేరిట మీకు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రారంభాన్ని మనము దేవుని మహిమార్థమై జరిగిద్దాం. దైవ సేవకులు సేవకురాలు అందరూ కలిసి మరి ఈ యొక్క పావురాలతో మనము ఈ కార్యక్రమాన్ని అమ్మగారు అందరూ ముందుకు వస్తారు. స్థానిక సేవకురాలు సెంటర్కి వస్తే మీరు అందరు కవరప్ కాండి. దేవునికి మహిమార్థమై అనేక జనాంగానికి దీవెన ఆశీర్వాదకరముగా ఈ 3 రోజుల సభలు జరుగుటకు దేవుడు కృప చూపించినాడు. మరి దైవ సేవకులు సీమోన్ అన్న గారి తల్లి గారు లక్ష్మమ్మ గారిని ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి లక్ష్మమ్మ గారు కూడా రావాలని ప్రేమతో మిమ్మల్ని క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సంగపెద్ద ఎల్లయ్య గారిని కూడా ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు కూడా రావాలని తెలియజేస్తూ ఉన్నాం. రండి, ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. అభిషేక్ అన్న చిన్న ప్రార్థన చేస్తాడు. మహోన్నతుడైన మా తండ్రి, కృపా కనికరం గల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ దాసులందరిని అభిషేకించి, సంఘాన్ని అభిషేకించి, ఈ స్థలాన్ని అంతా మీరు అభిషేకించిన ఆయన ఈ యొక్క కూటాలు జరగడానికి మీరు కృప చూపినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయా 3 దినములు నీకు మహిమకరంగా ప్రభువా నాయన దీవెనకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, స్థానిక సంఘాన్ని ఆశీర్వదించి అభివృద్ధి పరచమని యేసు నామమున అడుగుతున్నాం పరలోక తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ నామములో ఈ 3 దినములు ఈ స్థలము దేవుని సంకల్పములో వాడబడు. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామములో ఏందైతే